79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, డిపిఎస్ చైర్మన్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తదితరులు హాజరయ్యారు. కుల మతాలకు అతీతంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం గర్వంగా ఉందని, విద్యార్థులు తమ ఇంటిపైన తిరంగా జెండాను ఎగరవేయాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ టెక్నాలజీ ఆయుధాలను ఉపయోగించి యుద్ధం చేశామని, దీంతో ప్రపంచానికి భారత శక్తి తెలిసిందని అన్నారు. దేశానికి విద్యార్థులే భావి భారత పౌరులని, దేశ సేవలో విద్యార్థులు ముందుండాలని డిపిఎస్ చైర్మన్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. దేశ విభజన సమయంలో జరిగిన పరిణామాలను విద్యార్థులు తెలుసుకోవాలని, రానున్న కాలంలో భారతదేశం ఎకానమీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని ఆయన అన్నారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మహా అనుబంధ సంఘాల శ్రేణులు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టాయన్నారు. ఆగస్టు 14న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఉదయం 10 గంటలకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, స్వాతంత్ర ఉద్యమంలోని కొన్ని సంఘటనలు, చిన్నారులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో శ్రీ కొమరయ్య గారు ఈ స్కూల్ చైర్మన్, ఈ సంస్థ చైర్మన్, మన ఎమ్మెల్సీ గారు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేలాది మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ అనేటువంటి నిర్వహించడం జరిగింది. దీంతో అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గేయాలు, అదేవిధంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, రాణి రుద్రమ్మ గారు, బీజేపీ లీడర్లు వాళ్ళు కూడా రావడం జరిగింది. నరేంద్ర మోదీ గారి ఒక పిలుపుపై గత 5 సంవత్సరాలుగా దేశమంతా కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈసారి కూడా దాదాపు 40 లక్షల ఇళ్ల పైన భారతదేశం జెండా, తిరంగా జెండా ఎగరాలి అనేటటువంటి నిర్ణయం అయింది. కాబట్టి నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను, ప్రతి ఇంటిపైన కూడా భారతదేశ జెండా ఎగిరేసి మన ఒక దేశభక్తిని చాటుదాం. అదేవిధంగా 14 ఆగస్టు నాడు, ఆ రోజు 47లో భారతదేశం విభజన అయింది. ఈ విభజనలో అనేకమైన ప్రాణాలు పోయినాయి, అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. విషాదమైనటువంటి ఒక చరిత్ర మనందరికీ తెలవాలనేది ఈ మన ఒక నూతనంగా ఈ యొక్క తరానికి తెలవాలి. ఈ యొక్క పార్టీషన్ ఏది జరిగిందో, మన విభజన జరిగిందో అది ఎంతో సులభంగా రాలేదు. దీని వెనక త్యాగాలు ఉన్నాయి, దీని వెనక మన రక్తపాతం ఉన్నది, దీని వెనక మనకు చరిత్ర ఉన్నది. కాబట్టి అది తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాం. మరొకసారి 79 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పల్లవి టీవీ వారికి, అదేవిధంగా వాళ్ళ ప్రేక్షకులకు అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ప్యాట్రియాటిజం డెవలప్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. అందులో భాగంగానే రేపు నెక్లెస్ రోడ్ మీద 10 గంటలకు పార్టీషన్ అయ్యే ముందు ఎంతమంది మన లీడర్స్ కానీ, మన ప్రాపర్టీస్ ఎంత నష్టమైంది బిఫోర్ పార్టీషన్, దాని గురించి పాదయాత్ర ఉంది. దానిలో ప్రజలందరూ పాల్గొని వాళ్ళ వంతుగా 47 ముందు, పార్టీషన్ ఇండిపెండెన్స్ వచ్చే ముందు ఏ విధంగా ఇన్సిడెంట్స్ జరిగాయి అవన్నీ కూడా రిమెంబర్ చేసుకోవడానికి రేపు ఉంది. అయితే ఈసారి ఇండిపెండెన్స్ డేను ఆపరేషన్ సింధూర్ తర్వాత దాన్ని స్పెషల్ అట్రాక్షన్గా జరపడం జరుగుతుంది. 100 years ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఇండియాని వికసిత్ భారత్గా చూడాలన్నది ప్రైమ్ మినిస్టర్ గారి కోరిక. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ పనిచేస్తూ ఉన్నారు. మన పిల్లలందరూ కూడా, మనం జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్, మనం అందరం కూడా వికసిత్ భారత్ చూడడానికి మనం అందరం కష్టపడి పనిచేస్తూ మనము వరల్డ్లో నంబర్ 1 కావాలన్నదే మన ఉద్దేశం.